హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ జొన్నలతో ఊతప్ప ఎలా చేయాలో చూపించబోతున్నాను. జొన్న ఊతప్ప. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: సోర్గం, అజ్జవార్, ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉరాడ్ అండ్ చనా దాల్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, కుకింగ్ సోడా, సాల్ట్, ఆయిల్. ముందుగా ఇలా 2 గ్లాసెస్ జొన్నలు తీసుకున్నాను. పచ్చ జొన్నలైనా సరే, తెల్ల జొన్నలైనా సరే ఏవైనా తీసుకోవచ్చు. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ జొన్నలు తీసేసుకొని శుభ్రంగా కడుక్కోండి. ముందు శుభ్రంగా కడుక్కోవాలి మంచినీటితో. ఇలా 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మంచి వాటర్ పోసేసుకొని మనం వీటిని నానబెట్టుకోవాలి. 8 నుంచి 9 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ జొన్నలకు తగ్గట్టు 1 గ్లాస్ మినపప్పును తీసుకోవాలి. 2 గ్లాసుల జొన్నలకి 1 గ్లాస్ మినపప్పు తీసుకోండి. గుండు మినపప్పు తీసుకున్నాను, ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని శుభ్రంగా కడుక్కోండి మంచినీటితో కడుక్కున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసేసుకొని మినపప్పుని కూడా 8 నుంచి 9 గంటలు నానబెట్టుకోండి. 8 గంటల తర్వాత చూసుకోండి, జొన్నలు చాలా బాగా నానాయి కదా. ఇంకా ఇప్పుడు ఒకసారి మినపప్పును కూడా చూసుకోండి, మంచిగా నానింది మినపప్పు కూడా. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ జార్ తీసేసుకొని జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. రెండింటిని తీసుకోవాలి, సమానంగా తీసుకోండి. ఎలా తీసుకున్నా పర్లేదు, 2 కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. కొన్ని జొన్నలు, కొంచెం మినపప్పు, అలాగే కొద్దిగా అన్నం వేసుకోండి. ఇలా అన్నం వేయడం వల్ల ఊతప్పకైనా దోసకైనా మంచి రంగు అనేది వస్తుంది. అలాగే కొద్దిగా వాటర్ పోసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే మిగతా జొన్నలు, మినపప్పును కూడా అలాగే గ్రైండ్ చేసేసుకొని మొత్తం పిండినంతా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసేసి మనం మిక్సీ జార్లో ఉన్న పిండినంతా కూడా వాటర్తో పోసేసుకొని ఇలా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇంకా దీన్ని మూత పెట్టేసుకొని మనం నైట్ అంతా కవర్ చేసి పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా కవర్ చేసేసుకొని పెట్టుకోండి, గాలిపోకుండా ఉండాలన్నమాట. మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూసుకోండి. చూడండి, పిండి బాగా పొంగింది. ఇలా పొంగితే మంచిగా ఫర్మెంటేషన్ అయినట్టు అనమాట. ఇలా ఉంటేనే మనకి దోశ అయినా ఊతప్ప అయినా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా మార్నింగ్ పిండి పొంగిన తర్వాత ఇలా కొన్ని వాటర్ పోసేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసుకొని ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి పిండిని, ఉప్పు అంతా కలిసేలాగా. ఉప్పు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను 1/2 టేబుల్ స్పూన్ వాడాను. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇంకా కొద్దిగా పిండి పక్కన బౌల్లోకి తీసేసుకోండి. ఊతప్ప వేసుకోవడానికి ఎంత కావాలో మీకు, ఊతప్పలకి ఎంత సరిపోతుందో పిండి అంత తీసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఊతప్పకి కావాల్సింది ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే ఉల్లి పొరక కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకోండి. 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్ తురుము వేసుకోండి. 2 చిన్న సైజు క్యారెట్లు తీసుకొని తురుముకొని వేసుకోండి. అలాగే ఉల్లి పొరక వేసేసుకోండి. ఒక 4 నుండి 5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని కొంచెం వేగించుకోవాలి. మరీ డీప్ ఫ్రై లాగా కాకుండా లైట్గా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, వీటన్నిటికీ బాగా పట్టేలాగా. ఇలా సాల్ట్ వేసేసుకొని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, దీనిని తీసేసుకొని మనం దోశ పిండిలో వేసుకోవాలి. ఏదైతే ఊతప్ప వేసుకోవాలనుకుంటున్నామో ఆ పిండిలో ఇదంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని కలుపుకోండి. ఈ పిండిని బాగా కలుపుకోవాలి.
క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా ఊతప్ప బ్యాటర్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు దోసల ప్యాన్ తీసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కి చేసుకున్న తర్వాతే ఊతప్ప అనేది వేసుకోండి. ఇలా ఊతప్ప వేసేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని మళ్ళీ ఊతప్పని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తుంది ఊతప్ప అనేది. అండ్ జొన్న ఊతప్ప చాలా చాలా హెల్దీ. ఇంకా దాంట్లో క్యారెట్ ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా చాలా హెల్దీ. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పుకోండి. ఇంకా జొన్న ఊతప్ప రెడీ అయిపోయినట్టే. చూడండి చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది. ఇంకా అలాగే ఇంకొక ఊతప్ప వేసుకొని చూడండి, చాలా బాగా వస్తాయి అన్నమాట ఊతప్ప. ఇంకా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.